హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఉత్తమ కథానాయిక అంటే స్టోరీకి సంబంధించిన బెస్ట్ హీరోయిన్ కాదు, బెస్ట్ యాక్టర్ అని అనుకోవచ్చు మనం. దీన్ని ఉత్తమ కథానాయిక అంటే బెస్ట్ యాక్టరు. ఇక్కడ లాస్ట్ మనకు పాపులర్ ఫేస్‌లో మన 'నిండు నూరేళ్ల సవాసం' నుంచి అరుంధతి గారి పేరైతే రాలేదు. ఇక్కడ అవార్డ్స్‌లో ఎవరెవరి పేరు యాడ్ అయిందంటే యాజ్ యూజువల్‌గా లాస్ట్ వీడియోలో ఎవరైతే చెప్పానో వాళ్ళని మొత్తం యాడ్ అయినారు. ఇక్కడ అరుంధతి గారు ఒకరు యాడ్ అయినారు. ఏ ప్లేస్‌లో వచ్చి అరుంధతి, బి వచ్చి నేను చెప్తాను. అది రాసుకున్నాను. ఒక్క నిమిషం. ఎందుకంటే నాకు కూడా కన్‌ఫ్యూజను. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ప్రాబ్లమ్ అయితే మీకు 100% ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన అవార్డ్ వచ్చిందా లేదా అనేది మాత్రం నేను 100% అయితే మీకు చెప్తాను. ఇక్కడ అరుంధతి గారు అయితే వచ్చారు 'నిన్నూరేళ్ల సావాసం'. అలాగే భాగి గారు 'నిన్నూరేళ్ల సావాసం', ఆద్య గారు 'పడమటి సంధ్యారాగం', రామలక్ష్మి గారు 'పడమటి సంధ్యారాగం', జాను గారు లక్ష్మీ నివాసం, తులసి గారు లక్ష్మీ నివాసం. అలాగే నెక్స్ట్ వచ్చి 'మేఘ సందేశం' నుంచి మన భూమి గారైతే 'మేఘ సందేశం' నుంచి, గంగా గారైతే 'జయం' నుంచి, చామంతి సీరియల్ నుంచి చామంతి గారు, అలాగే జగద్ధాత్రి నుంచి జగద్ధాత్రి, విజయశాంతి ఆటో విజయశాంతి, అలాగే రూపా అమ్మాయి గారు. చూడండి ఇక్కడ కూడా మీకు ఆఫ్టర్‌నూన్ స్లాట్ అయితే కాదు, ఇది కథానాయకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చి మనకి ప్రైమ్ టైమ్ నుంచే తీసుకున్నారు. ప్రైమ్ టైమ్‌లో వచ్చి మన అరుంధతి గారికైతే వచ్చారు. మనం ఏదన్నా సరే ఒక అవార్డు గెలిచినప్పుడు మన అమ్మ, నాన్న మన దగ్గర ఉంటే మనకెంత ఉత్సాహం వస్తుందో అసలు నోట్లోంచి మాటలు రావు కదా! అదే విధంగా అయితే అరుంధతి గారైతే ఫీల్ అయ్యారు. అక్కడ వాళ్ళ అమ్మ చేతికైతే అవార్డు ఇచ్చినారు. వాళ్ళ అమ్మ చేతికి అవార్డు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ 'నిండు నూరేళ్ల సావాసం' అయితే చెప్పారు. వీళ్ళు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వచ్చా అంటే 100% నాకైతే ఇవ్వచ్చు అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టరు ఆ విధంగా ఒక అమ్మ ప్రేమ ఎలా ఉంటుందనేసి మనం అరుంధతి గారిని చూస్తే తెలుసుకోవచ్చు. అంటే అక్కడ గ్రాఫిక్స్‌తో వాళ్ళు డిజైన్ చేసినా గానీ, అంతలా గ్రాఫిక్స్ పండించాలన్నా గానీ, ఆ యాక్టింగ్‌లో స్కోప్ ఉండాలి కాబట్టి, ఆ యాక్టింగ్‌కి అయితే తగ్గ అవార్డ్ అయితే వచ్చిందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీకెలా అనిపించింది? అరుంధతి గారికి అవార్డ్ రావడం కరెక్ట్ అనిపిస్తుందా? లేకపోతే లేదు వేరే వాళ్ళకి వచ్చుండాలా? వేరే వాళ్ళకి వచ్చుంటే వాళ్ళ పేరేమనుకుంటారంటారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ అవార్డ్ ఏదొస్తుందో దానిపైన వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.